హరి ఓం సర్వేభ్యః. సంస్కృతం నేర్చుకుందాం. సంస్కృతంలో కొన్ని పుల్లింగ పదాలు ఈరోజు చూద్దాం. సంస్కృతం అనేది మనం తప్పనిసరిగా అందరూ భారతీయులందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే మనం దేశాన్ని ఎలా రక్షిస్తామో మన భాషను కూడా అదే విధంగా రక్షించుకోవాలి. మన భాషను రక్షించుకుంటే మన సంస్కృతి, సంస్కారము ఇవన్నీ నిలుస్తాయి. సంస్కృతంలో ఎన్నో మారల్ వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ అన్నీ తెలుసుకోవడానికైనా మనం సంస్కృతం నేర్చుకుందాం. అందులో చాలా చాలా రకాలుగా శ్లోకాలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనము పుల్లింగ పదాలు కొన్ని చూద్దాం. సాధారణంగా మనం భాష కూడా మాట్లాడాలి. భాష మాట్లాడితేనే మనకి ఆ భాష నిలుస్తుంది. గ్రంథాలు చదవచ్చు, శ్లోకాలు చదువుకోవచ్చు. మనం అవన్నీ చేసినా కూడా మనం మాట్లాడితేనే ఆ భాష మృత భాష కాకుండా ఉంటుంది. అందుకని మనం మాట్లాడే భాష కోసం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పుల్లింగ పదాలు కొన్ని చూద్దాము. సంస్కృతంలో వస్తువులకు కూడా లింగభేదం ఉంటుంది. ఒక వస్తువు కూడా అది పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా అని భేదం ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సంస్కృతంలో ఏకవచనము, ద్వివచనము, బహువచనము ఈ మూడు ఉంటాయి. సాధారణంగా మిగతా భాషల్లో ద్వివచనము ఉండదు, ఏకవచనము, బహువచనం మాత్రం ఉంటాయి. కానీ సంస్కృతంలో ఏకవచనము, ద్వివచనము, బహువచనం మూడు ఉంటాయి. ఉదాహరణకి నేను కొన్ని పదాలు చెప్తాను, సంస్కృత పదాలు. అవి మోస్ట్లీ మీకు అన్నీ తెలిసినవే ఉంటాయి పదాలు. మీరు వినండి, అందులో తెలియని ఉంటే చూద్దాం. తెలిసినవి మీరు అర్థం చేసుకోవచ్చు, సులువుగా అర్థం చేసుకోవచ్చు. కొన్ని పదాలు చూద్దాం. రామః, రామః రాముడు. గోవిందః, గోవిందుడు. గోపాలః, వివేకానందః, విశ్వనాథః. ఇవన్నీ పేర్లు. మనం అక్కడ ఆహా పెట్టుకుంటాం, విసర్గ పెట్టుకుంటాం అన్నమాట. ఆహా అంటే ఏంటంటే విసర్గ. విసర్గ అంటే రెండు చుక్కలు. పదం, ఆ పదం మనం రాసిన తర్వాత రెండు చుక్కలు పెడితే దాన్ని విసర్గ అంటారు. ఇప్పుడు మనం కొన్ని పదాలు చూద్దాము. రామః, వృక్షః. వృక్షం కూడా పుల్లింగ పదం. వృక్షః. ఆకాశః, చంద్రః, సూర్యః, పాఠః, ఉత్సవః. ఇలా కొన్ని పదాలు చెప్తాను. మనకు అన్ని తెలుగులో కూడా మనకి ఇవే పదాలు ఉన్నాయి, వాడుకుంటుంటాం. మృగః, మృగము. దీపః, పురుషః, యువకః, బాలకః, అధ్యాపకః, విద్యాలయః, దేవాలయః, కంఠః, హస్తః, శ్లోకః. శ్లోకం, శ్లోకాలు చదువుతాం కదా మనం. శ్లోకః అంటే ఏకవచనం. శ్లోకః, శ్లోకాః బహువచనం. గ్రంథః, గ్రంథము. దంతః, దంతాలు. సింహః, సింహః. గజః, ఏనుగు. ఆసందః, కుర్చీ. చమసః, చెంచా. పాదః, పాదం. మంచః, మంచః అంటే మంచము, లేకపోతే స్టేజ్ కూడా మంచః అంటారు. ఆచార్యః, పండితః, మూర్ఖః. దేవః, అగ్రజః అన్నయ్య. అనుజః, తమ్ముడు. సహ, అతడు. ఏషః, ఇతడు. తర్వాత శిష్యః, శిష్యుడు. భిక్షుకః, భిక్షకుడు. రజకః, చాకలివాడు. చోరః, దొంగ. గాయకః, గాయకుడు. నటః, నటుడు. భక్తః, భక్తుడు. సేవకః, పనివాడు. పాచకః, వంటవాడు. వీటికి ప్రశ్న ఎలా వేస్తాము?
కహ, అక్కడ కూడా మనకి విసర్గతో ఉంది. అకారాంతం క క అనగానే అక్కడ ఎలా ఆఖరైంది? అకారంతో ఎండ్ అయింది. రామః అకారంతో అంతమైంది. కహ, అక్కడ కూడా మనం ప్రశ్న అడిగినప్పుడు కహ. సహ రామః, సహ యువకః, సహ సైనికః, సహ గాయకః, సహ వివేకానందః, ఏషః అనుజః. ఈ విధంగా మనం కహ అన్నది ప్రశ్న. ఏషః కహ, ఏషః మమ అనుజః. సో ఈ విధంగా మనము పుల్లింగ పదాలు ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని మాత్రం మనం చెప్పుకున్నాం. వీటికే మనం ఒక్కసారి కొన్ని పదాలకి ఏకవచనము, ద్వివచనము, బహువచనము కూడా చెప్పుకుందాం. ఈ విధంగా మీరు అభ్యాసం చేయండి. ఇప్పుడు నేను చెప్పిన పదాలన్నిటికీ కూడా ఏకవచనము, ద్వివచనము, బహువచనంతో మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు రామః, రామః ఒకడు. రామౌ, రామాః, ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే బహువచనం రామాః. వృక్షః, వృక్షౌ, వృక్షాః. పాఠః, పాఠః, పాఠౌ, పాఠాః. అధ్యాపకः, అధ్యాపకౌ, అధ్యాపకాः. విద్యాలయः, విద్యాలయౌ, విద్యాలయాः. గ్రంథः, గ్రంథः, గ్రంథౌ, గ్రంథాः. గజः, గజः ఏనుగు. గజः, గజౌ, గజాः. గాయకः, గాయకः, గాయకౌ, గాయకాः. సేవకः, సేవకः, సేవకౌ, సేవకాः. ఈ విధంగా మనం 3 రకాలుగాను విభక్తులు మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకడు, ఇద్దరు, ఎక్కువ మంది. వస్తువులకు కూడా మనకి పుల్లింగములో ఉంటాయి అన్నమాట వస్తువులు కూడా. సో ఇదే విధంగా మీరు అభ్యాసం చేస్తారని భావిస్తాను. సంస్కృతం తప్పనిసరిగా నేర్చుకుందాం. ఇంకా పదాలు కూడా ఉన్నాయి, నేను చెప్తూ ఉంటాను, నేర్చుకుందాము. వాక్యాలుగా కూడా తర్వాత ఉపయోగిద్దాము. ధన్యవాదాः. పునర్మిలామः అంటే మళ్ళీ కలుద్దాం. జైతు భారతం, జైతు సంస్కృతం.